హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కారంగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే చింతకాయ పప్పు. ఈ చింతకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఒక కప్పు కందిపప్పుకు పులుపుకు సరిపడా 4 కానీ 5 కానీ చింతకాయలు తీసుకుని సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాలు నానిన తర్వాత ఈ చింతకాయలు నెల రుద్దుతూ మట్టిపోయే వరకు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చింతకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసి ఈ చింతకాయలు మునిగే వరకు వాటర్ వేసుకుని చింతకాయలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చింతకాయలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చింతకాయలు చల్లారనివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు పప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కప్పు పప్పుకు 2 కప్పులు వాటర్ వేసుకుని మనం తినే కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 6 విజిల్లు వేయించుకోవాలి. కుక్కర్ స్టీమ్ వచ్చాక మూత తీసి ఒకసారి పప్పుని ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చి ఉంచిన చింతకాయలను రసం తీసి స్ట్రైనర్తో పప్పులోకి వడపోసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేగనివ్వాలి. ఇలా ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు కచ్చా దంచిన వెల్లుల్లి రేకలు వేసి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వాము వేసి కొద్దిగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు పప్పులో వేసి ఒకసారి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. కారంగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే చింతకాయ పప్పు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.